హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మనం ఏదైనా ట్రిప్కి వెళ్ళినా లేదైనా వేరే ప్లేస్కి వెళ్ళినా సరే ఎలా బట్టల్ని ప్యాక్ చేసుకోవాలి, అలాగే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని కూడా ఎంతో నీట్గా చాలా తక్కువ స్పేస్లో ఎక్కువ ఐటమ్స్ని ఎలా ప్యాక్ చేసుకోవాలో ఈరోజు మన వీడియో అయితే చూసేద్దాం. అలాగే మనం లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు ఏ డ్రెస్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి బ్యాగ్లో స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే ఎక్కువ ఐటమ్స్ అనేవి పడతాయి అనేది కూడా చూద్దాము. నేను ఈ లగేజ్ని ఎందుకు ప్యాక్ చేసుకుంటున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఈ రోజు మన వీడియో అయితే చూసేద్దాం పదండి. ముందుగా ఈ టీషర్ట్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ టీషర్ట్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూసేద్దాం. చూసారు కదా, ఈ విధంగా టీషర్ట్లన్నిటిని కూడా ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత సాక్స్ని ఈ విధంగా చిన్నగా రోల్ చేసుకుని ఫోల్డ్ చేసుకుని ఒక కవర్లో అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక 2 కర్చీఫ్స్ని ఈ విధంగా రోల్ చేసుకుని ఇదే కవర్లో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఈ కవర్ని నా షూస్ అనేవి ఉన్నవి, వాటిని నీట్గా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. సో దాంట్లో నేను ఈ కవర్ అనేది పెట్టేస్తున్నాను. అప్పుడు నాకు స్పేస్ అనేది కొంచెం తక్కువ ఆక్యుపై చేస్తుంది. అలాగే ఇంకో షూలో కూడా ఇలాంటి ఐటమ్స్ ఏదైనా సరే కవర్లో పెట్టుకుని పెట్టేసుకోండి. నేను క్లాత్స్ అన్ని కూడా రౌండ్ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. నేనైతే ఈ విధంగా క్లాత్స్ అన్నిటిని కూడా రౌండ్గా ఫోల్డ్ చేసుకుని ప్యాక్ చేసుకుంటాను. అదే విధంగా ఈ జీన్స్ ని కూడా రౌండ్ గా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. జీన్స్ ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూసాం కదా, సేమ్ అదే విధంగా లెగ్ ని కూడా ఫోల్డ్ చేసుకోవాలండి. చాలా సింపుల్ గా లెగ్ ని కూడా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూసేయండి. ఆ తర్వాత మన దగ్గర షర్ట్స్ కానీ జాకెట్స్ కానీ ఉంటే ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మన దగ్గర ఉన్న డిఫరెంట్ డ్రెస్సెస్ ని కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మన లగేజ్ లో తక్కువ స్పేస్ అనేది ఆక్యుపైద్దో అది కూడా చూసేద్దాం. ఇదే విధంగా రిమైనింగ్ డ్రెస్సెస్ అన్నిటిని కూడా ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే మనం లగేజ్ లో ప్యాక్ చేసుకోవాల్సిన ఐటమ్స్ అన్నిటిని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి.
ఆ తర్వాత లగేజ్ బ్యాగ్ తీసుకుని మనం ఫోల్డ్ చేసుకున్న ఐటమ్స్ అలాగే మనం ప్యాక్ చేసుకోవాలన్న ఐటమ్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఈ విధంగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలండి మన బ్యాగ్లో. సో నేను ఈ లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నాను కదండి డౌట్. రీసెంట్గా నా గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయింది. సో కోచింగ్ కోసం నేను హైదరాబాద్ అయితే వెళ్తున్నాను. అక్కడ హాస్టల్లో ఉండాలి కాబట్టి ఈ లగేజ్ అంతా కూడా తీసుకెళ్తున్నాను. అలాగే అమ్మమ్మ ప్రిపేర్ చేసిన కవ్వలు, నల్లకారము, కొన్ని పచ్చళ్ళు, అన్ని బ్యాగ్స్ అనేవి ఒకదాన్ని తీసుకెళ్ళడం కష్టం కాబట్టి నేను ఈ లగేజ్ బ్యాగ్ అంతా కూడా బట్టలు అనేవి సర్దేసుకున్నాను. ఒక ల్యాప్టాప్ బ్యాగ్ లో ల్యాప్టాప్ అలాగే నాకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని కూడా పెట్టేసుకున్నాను. ఈ లగేజ్ బ్యాగ్ లో నాకు కావాల్సిన రిమైనింగ్ ఐటమ్స్ అన్ని కూడా ఈ విధంగా సర్దుకుంటున్నాను. నా షూస్ ని ఈ విధంగా కవర్ కట్టేసుకుని ఈ విధంగా పెట్టేసుకున్నాను. అదే విధంగా ఇందాక ఫోల్డ్ చేసుకున్న టీ షర్ట్లు, డ్రెస్సెస్, జీన్సెస్ అవన్నీ కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నా లగేజ్ ప్యాకింగ్ అంతా కూడా అయితే అయిపోయిందండి. ఈ విధంగా రౌండ్ గా ఫోల్డ్ చేసుకుని ప్యాక్ చేసుకోవడం వలన లగేజ్ లో ఎక్కువ ఐటమ్స్ పడతాయండి. చాలా తక్కువ స్పేస్ లోనే ఎక్కువ ఐటమ్స్ అనేవి పడతాయి మనకి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.